ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలు 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాయి. వైసీపీ గాలిని తట్టుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా లేక కొత్త రికార్డులు నమోదవుతాయా? ఈ రెండు జిల్లాల్లో అంతు చిక్కని అంశం ఇదే. నాడు దారుణంగా దెబ్బతిన్న టీడీపీని తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఆదుకున్నది ప్రకాశం జిల్లా. సింహపురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఉద్దండులైన టీడీపీ నేతలు ఉన్నా కూడా సైకిల్ పార్టీ బోల్తా కొట్టింది. ఇప్పుడు మాత్రం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ఇక అధికార పార్టీ వైసీపీ నాయకులు మాత్రం నెల్లూరు జిల్లాను మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా చెప్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో సీట్లు ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నారు. అయితే ఈసారి పోలింగ్ పెరిగింది. రకరకాల అంచనాలు వేస్తున్నా ఎవరికెని అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సీట్లు పెరుగుతాయి, మంచి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు తప్పితే ఆ ప్రకటనల్లో వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో స్పష్టత కనిపించడం లేదు. పట్టణ ఓటర్ల మొగ్గు ఒకలా, గ్రామీణ ప్రాంతాల్లోని జనాల మూడ్ మరోలా ఉండటంతో గెలుపోటములను ప్రభావితం చేసేది ఎవరో అని మల్లగులాలు పడుతున్నారు నాయకులు. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలు 2019 ఎన్నికల్లో చరిత్రను సృష్టించాయి. వైసీపీ గాలిని తట్టుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా లేక కొత్త రికార్డులు నమోదవుతాయా? ఈ రెండు జిల్లాల్లో అంతు చిక్కని అంశం ఇదే. నాడు దారుణంగా దెబ్బతిన్న టీడీపీని తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఆదుకున్నది ప్రకాశం జిల్లా. సింహపురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఉద్దండులైన టీడీపీ నేతలు ఉన్నప్పటికీ సైకిల్ పార్టీ బోల్తా కొట్టింది. ఇప్పుడు మాత్రం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ఇక అధికార పార్టీ వైసీపీ నాయకులు మాత్రం నెల్లూరు జిల్లాను మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా చెప్తున్నారు. అటు ప్రకాశం జిల్లాలో సీట్లు కూడా పెరుగుతాయని అనుకుంటున్నారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓటరు నాడి ఎలాగా ఉంది, కుల సమీకరణలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి, రాజకీయ పార్టీల ఆశలు ఎంతవరకు, వాటి భవిష్యం ఎలా ఉందనే విషయంపై మరింత సమాచారం అందించడానికి ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధాకర్. పవన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది, అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం రాబోతుంది అనే దానిపై విస్తృతమైన రాజకీయ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, అలాగే గెలుపోటలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రస్తుతం మాత్రం ఇటు ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. ప్రధానంగా మండల స్థాయి, ఏదైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మాత్రం ప్రతి ఒక్కరు ఏదైతే ముఖ్యంగా పబ్లిక్ తో పాటు ఏదైతే పార్టీలకు సంబంధించి నేతలు కూడా తమ పార్టీల గెలుపుపై మాత్రం ఒక అంచనాకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీల గెలుపుపై మాత్రం ఎవరు అంచనాలు వాళ్ళు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీల గెలుపుపై తో పాటు ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఏ నేత గెలవబోతుందా అనే దానిపై ప్రస్తుతం జిల్లాలో జోరుగా బెట్టింగులు సాగుతుంది. ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో ఏ పార్టీ, ప్రధానంగా టీడీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుందనే దానిపై మాత్రం బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఏదైతే నిన్న పోలింగ్ ఏదైతే ఎన్నికల పోలింగ్ తర్వాత మాత్రం టీడీపీ నేతల్లో మాత్రం కొంత జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర స్థాయిలో రాజకీయ అంశాలతో పాటు నియోజకవర్గ స్థాయిలో అంశాలను బేరేజ్ వేసుకొని అదే విధంగా జిల్లాలో గతంలో కంటే ఏదైతే పోలింగ్ సరళి పెరిగిన అంచనా మాత్రం తమకు కలిసి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని గతంలో కంటే గత 2019 ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ శాతం తమ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ కంచుకోటగా ఉన్న పశ్చిమ ప్రకాశం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో
రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఒకసారి మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్ సరళిని మాత్రం మనం పరిశీలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 2019 ఎన్నికల్లో 79.74% ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదు కాగా ఈసారి మాత్రం 84.26% మాత్రం పెరిగింది. అయితే గతంలో కంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో కంటే ఈసారి మాత్రం పోలింగ్ సరళి మాత్రం భారీ ఎత్తున పెరిగింది. ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు ఏదైతే బయట ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సైతం కూడా వచ్చి ఈసారి ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం మాత్రం ఒకసారి ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ శ్రేణులు కూడా తమకు అనుకూలంగా అంశాలుగా కలిసి వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పెరిగిన ఓటింగ్ శాతం మాత్రం తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది. ఇదే ఈ పెరిగిన పోలింగ్ పర్సెంట్ మాత్రం ఇది ప్రజా వ్యతిరేకత ఈ నేపథ్యంలోనే తమ పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుండగా వైసీపీ మాత్రం ఇది పెరిగిన ఓటింగ్ సరళి మాత్రం కలిసి వస్తుందని చెప్పి అంచనా వస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు జగన్ మీద ఉన్న అభిమానం కలిసి వస్తుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో పార్టీ చేసిన అభివృద్ధి అలాగే జగన్ చరిష్మా కలిసి వస్తుందని చెప్పేసి వైసీపీ అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైనప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించగా ఏదైతే మిగిలిన 4 నియోజకవర్గాలు కొండేపి ఏదైతే చీరాల, పరుచూరు, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నుంచి 12 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని చెప్పేసి వైసీపీ టీడీపీ శ్రేణులు మాత్రం అత్యంత భారీగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో తీసుకెళ్లడంతో పాటు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధిని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఉద్యోగులు చేసిన పోస్టల్ బ్యాలెట్ కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి అంచనా వేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే ప్రధానంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం ఏదైనా ఓటర్ను మాత్రం 3 అంశాల్లో ప్రభావితం అయితే సుధాకర్ ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగిన ఓటింగ్ శాతం 84.26%. ఇందాక మీరు చెప్పినట్లుగా దీంట్లో రూరల్ ఓటింగ్ ఉంది, అలాగే అర్బన్ ఓటింగ్ ఉంది. ఇట్లా రూరల్ పరంగా చూసుకుంటే సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నట్లు, అంటే సంక్షేమానికే ఎక్కువ పట్టం కడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే అర్బన్ ఓటర్లు అభివృద్ధి దిశగా, అంటే అభివృద్ధి ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. వీరిని పక్కన పెడితే ఇక బయట నుంచి, అంటే బయట రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వచ్చి ఓటు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరు ఏ విధంగా దేనికి పట్టం కడతారనుకోవచ్చు, అటు కూటమికా లేదంటే వైసీపీ పార్టీకా? దీనిపైన రెండు పార్టీ, అటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ పార్టీ కావచ్చు, అంటే ఏ రకంగా ఆలోచిస్తున్నాయి? వీరు మాకే ఖచ్చితంగా ఓటు వేశారని ఎలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి? పవన్ ఖచ్చితంగా ఏదైతే ప్రధానంగా ఏదైతే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రకాశం జిల్లాలో పెరిగిన పోలింగ్ సరళి మాత్రం ఇరు పార్టీలు మాత్రం ఎవరికి వాళ్ళు తమకు లాభం చేకూర్చిందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే గ్రామ స్థాయిలో ఉండే ఓటర్లతో పాటు ఏదైతే బయట నుంచి వచ్చిన ఓటర్లు కూడా తమకు అనుకూలంగానే ఓటు వేశారని చెప్పేసి ఇరు పార్టీలు మాత్రం తమ వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే స్థానిక ఓటర్లతో పాటు ఏదైతే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇరు పార్టీలు మాత్రం తమ గెలుపుపై మాత్రం బెరేజ్ వేసుకుంటున్నాయి. వీటితో పాటు ఏదైతే పోలింగ్ సరళి పెరగడానికి మాత్రం ప్రధాన కారణమైన అవుటర్ ఓటర్లు మాత్రం ఈసారి రెండు పార్టీలు మాత్రం కీ రోల్ గానే భావిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే బయట నుంచి వచ్చిన ఓటర్లు మాత్రం తమకు అనుకూలంగా వచ్చారు. ఏదైతే ప్రజా వ్యతిరేక ఓట్ బ్యాంక్ గా మాత్రం తెలుగుదేశం పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా వైసీపీ మాత్రం ఇది మాత్రం తమ పార్టీ పట్ల తమ పార్టీ గెలుపుతో పాటు జగన్ చరిష్మాకు ఈ అంశం కలిసి వస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు మాత్రం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఇదే అంశం చర్చ జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన పార్టీల ఏదైతే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు స్థానిక నాయకులు అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధిని ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని వైసీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పేసి వైసీపీ అంచనా వేస్తుంది. మరోవైపు
తెలుగుదేశం పార్టీ మాత్రం ఏదైతే స్థానికంగా జిల్లా నియోజకవర్గ స్థాయితో పాటు గ్రామ స్థాయిలో జరగని అభివృద్ధితో పాటు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఏదైతే వైసీపీ అధిష్టానం కేటాయించిన ప్రతినిధిపై వ్యతిరేకతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 నియోజకవర్గాల్లో నుంచి 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం దీంతో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాత్రం జనసేన బీజేపీ పార్టీలు కలిసి రావడం కూడా తమకు అనుకూలాంశంగా సుధాకర్, ఇదే విషయంలో చూసుకుంటే 2019లో టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి బోల్తా కొట్టింది. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అంటే తూర్పు గోదావరి జిల్లా తర్వాత తెలుగుదేశం పార్టీని ఆదుకున్న ఒకే ఒక జిల్లా ప్రకాశం జిల్లా. ఇప్పుడు చూసుకుంటే 2024కి మారిన కుల సమీకరణాల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు కాన్ఫిడెంట్ గా ఉందనుకోవచ్చు. ఇక దీనిపై ఆల్రెడీ విజయం సాధించి ఉన్న వైసీపీ పార్టీ మారిన కుల సమీకరణల ప్రాతిపదికన ఎంత మేరకు కాన్ఫిడెంట్ గా ఉందనుకోవచ్చు? పవన్, ప్రధానంగా నియోజకవర్గ స్థాయిలో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో నాయకుల గెలుపుపై మాత్రం ప్రధానంగా కుల సమీకరణాలతో పాటు నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మాత్రం తమకు కలిసి వస్తాయని చెప్పేసి వైసీపీ అంచనా వేస్తుండగా ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు తమ నియోజకవర్గ స్థాయితో పాటు గ్రామ స్థాయిలో జరిగిన అభివృద్ధిని మాత్రం తమకు కలిసి వస్తుంది. అలాగే ప్రజా వ్యతిరేకత ఓటు మాత్రం ఈసారి ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ తో సంబంధాలు లేకుండా ప్రతి ఓటర్ కూడా వైసీపీని ఆదరించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అట్లాగా లేదు. ఏదైతే అన్ని వర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయితో పాటు అన్ని వర్గాల్లో కూడా ప్రజా వ్యతిరేకత ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే అమలు చేయడం పట్ల సంతృప్తికరంగా లేవు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా తమకు కలిసి వస్తాయని ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదే అంశం తమకు కలిసి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే గత 2019 ఎన్నికల్లో కంటే 2024 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీతో పాటు ఈసారి జనసేన బీజేపీ పార్టీలు కూటమి తమకు కలిసి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధాకర్. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలు 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించాయి. వైసీపీకి గాలిని తట్టుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా లేక కొత్త రికార్డులు నమోదవుతాయా? ఈ 2 జిల్లాలో అంతు చిక్కని అంశం ఇదే. నాడు దారుణంగా దెబ్బతిన్న టీడీపీని తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఆదుకున్నది ప్రకాశం జిల్లా. సింహపురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఉద్దండులైన టీడీపీ నేతలు ఉన్నా కూడా సైకిల్ పార్టీ బోల్తా కొట్టింది. ఇప్పుడు మాత్రం కూటమికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ఇక అధికార పార్టీ మాత్రం నెల్లూరు జిల్లాను మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో సీట్లు ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. రకరకాల అంచనాలు వేస్తున్నా కూడా ఎవరికేని అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సీట్లు పెరుగుతాయి, మంచి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు తప్ప ఆ ప్రకటనలో వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో స్పష్టత కనిపించలేదు. పట్టణ ఓటర్ల మొగ్గు ఒకలా, గ్రామీణ ప్రాంతాల్లోని జనాల మూడ్ మరోలా ఉండటంతో గెలుపోటములను ప్రభావితం చేసేది ఎవరో అని మల్లగులాలు పడుతున్నారు నాయకులు. రైట్, ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఓటరు నాడి ఎలా ఉంది, మారిన కుల సమీకరణాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ భవిత్యం ఎలా ఉంటుందో దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఖాజా. అవును, ఏదైతే గడిచిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పూర్తిగా వైసీపీ
క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీకి ఆచరించగా ఎక్కువ ఆశించినప్పటికీ 4 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో 2025 దీనికి భిన్నంగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. గడిచిన ఎన్నికల్లో కడప తర్వాత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప తర్వాత నెల్లూరు జిల్లా పూర్తిగా కూడా కడప జిల్లా ఎన్ని సీట్లు సాధించిందో అన్ని సీట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో దానికి భిన్నంగా ఉంటుందని చెప్పేసి కూడా ఓటర్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గడిచిన ఎన్నికల తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన తెలుగుదేశం పార్టీలో అప్పట్లో చేరాలని చెప్పేసి ఆసక్తి చూపినప్పటికీ కొంతమంది టీడీపీ నాయకులు ఆయన రాకను వ్యతిరేకించారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీలో కూడా ఆయన అత్యంత జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటూ అక్కడ రాజకీయ వ్యవహారాలు మొత్తం పూర్తి స్థాయిలో ఆయన నడిపించడం జరిగింది. తీరా 2024 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కూడా నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కొంత వైసీపీలో ఉన్నటువంటి విభేదాలు ఆయన ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విభేదాలు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీని వీడేదాగా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అది ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారో పూర్తిగా కూడా జిల్లా రాజకీయాలు మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా టీడీపీ పార్టీకి అసలు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థే లేదని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన వైసీపీ పార్టీ వీడేసి తెలుగుదేశం పార్టీని చేరడంతో జిల్లాలో కొంత రాజకీయ సమీకరణ పూర్తి స్థాయిలో మారని చెప్పుకోవచ్చు. అయితే ఆ భర్తీని పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కసరత్తు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో ఎవరినైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేపిస్తే వైసీపీకి కొంత మనుగడ ఉంటుందో ఆలోచించి చాలా మందిని కూడా పరిశీలన తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అరవింద గ్రూప్ చైర్మన్ కూడా అంటే స్వయాన నెంబర్ 2 విజయసాయి రెడ్డి అల్లుడిని ఇక్కడ పోటీ చేయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే వాళ్ళు రాజకీయంగా కూడా పోటీ చేసి కొంత ఆసక్తి చూపకపోవడంతో నేరుగా అప్పటి వరకు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పోటీ చేసినప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేసిన తర్వాత పూర్తిగా కూడా వైసీపీ వచ్చి కొంత డీలా పడిందని చెప్పుకోవచ్చు. వేమిరెడ్డి ఎప్పుడైతే టీడీపీలో చేరారో టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులందరూ కూడా యాక్టివ్ అయ్యారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే వైసీపీ పార్టీని వీడి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమినేని శ్రీధర్రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా వైసీపీని వీడి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ ముగ్గురులో ఇద్దరు పోటీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆనవ రామనారాయణ ఆత్మకూరు నుంచి. అయితే కాజా 2019లో అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీ అయితే క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి చరిష్మా ఆ నేతృత్వంలోనే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాని మళ్ళీ పూర్తిగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని కైవసం చేసుకుంటున్న వైసీపీ పార్టీ, లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇందాక మీరు చెప్పినట్లు టీడీపీ కేడర్ అయితే కొంత యాక్టివ్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందా? దీనిపై ఏ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ప్రస్తుతం మనం చర్చించుకునే సందర్భం కూడా అదే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీ పార్టీని వీరి టీడీపీలో చేరారో అప్పటి నుంచి కూడా జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తి స్థాయిలో భారీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు రాకముందు కూడా నెల్లూరు జిల్లాలో ఆయన ట్రస్ట్ పేరుతో చాలా గ్రామాల్లో కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కూడా ఉచిత విద్యను కూడా ఆయన స్వతహాగా ఆయన విద్యాలయాలు ఏర్పాటు చేపించి ఉచిత విద్య కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి కలిసి వస్తాయని చెప్పేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దించారు. అయితే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉదయగిరి, అదేవిధంగా కావలి, నెల్లూరు సిటీ ఈ 3 నియోజకవర్గాలని మార్చాలని చెప్పేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగిందని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ముగ్గురు అభ్యర్థులను మార్చకపోవడం పోగా నెల్లూరు ఒక్క సిటీ రూరల్ నియోజకవర్గం మాత్రమే అనిల్ కుమార్ యాదవ్ అని నర్సరావుపేట పార్లమెంట్ పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పార్లమెంట్ గా ఆయన పంపించినప్పటికీ ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియకుండా మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు.
దీంతో వేమిరెడ్డి ఇక ఓటమి తప్పదు ఈ పార్టీలో ఉంటుంది గ్రహించి ముందుగానైనా తెలుగుదేశం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జిల్లా వ్యాప్తంగా జోష్ పెంచింది చెప్పుకున్నప్పుడు కూడా ఆ ప్రభావం రాయలసీమ మొత్తం కూడా వేమిరెడ్డి పార్టీలో చేరడం, అదేవిధంగా రామనారాయణ ఆయన వైసీపీని వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరడం, కోటమిరెడ్డి సేదరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం, ఈ మూడు కూడా అత్యంత కీలకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద రెడ్లు మొత్తం టీడీపీ పార్టీలో చేరుతుంది కాబట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ సాధించినప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 6 నుంచి 7 నియోజకవర్గాలు టీడీపీ పార్టీ కైవసం చేసుకునే ప్రచారం జరుగుతుంది. ఇక ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఏదైతే భావించిందో అది జరగకపోయినప్పటికీ ఖచ్చితంగా 5కి 5 సీట్లు మాత్రం 5 వైసీపీ 5 కైవసం పూర్తి స్థాయిలో కూడా 50-50 జిల్లాలో వచ్చే అవకాశం ఉంది. అయితే కాజా ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఈ వైసీపీలో ఉన్నట్టు వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులని చెప్తుంటారు. అయితే ఈ సన్నిహితులు ఇప్పుడు వేరు ప్రధాన పార్టీలోకి వెళ్లి పోటీ పడుతున్నారు. ఈ ఉద్దండుల మధ్య పోటీ ఎలా ఉన్నప్పటికీ మరి నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారనుకోవచ్చు? టోటల్ గా అంటే నెల్లూరు జిల్లా లోకల్ నాడి ఏ విధంగా ఉందనుకోవచ్చు? గడిచిన అంటే ఎన్నికలకు ముందు మొత్తం కూడా విజయసాయి రెడ్డి అదే ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు చెప్పుకోవచ్చు. నెంబర్ 2 పార్టీలో చుట్టుకుంటున్నప్పటికీ అంతకన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ చాలా దగ్గరయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన ప్రతిమానికి టీటీడీ ఉత్తరాంధ్ర సంబంధించి వాళ్ళు ఒక పదవి కూడా ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. పూర్తిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు నడిపే విధంగా కూడా చూసుకుంటూ ఆయనకి జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే టికెట్లు కేటాయింపు వచ్చేసరికి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియకుండా ఎంపీ కంటెస్ట్ చేసే అభ్యర్థికి సంబంధం లేకుండా కొంతమంది నియామకం చేయడంతో జగన్మోహన్ మీద తీవ్ర అసంతృప్తులు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇమీడియట్లీ ఉన్న ఫలంగా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒకసారి కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం కూడా చేంజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. వేమిరెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వెళ్ళారో అప్పటి వరకు కూడా ఢిలాపడిన టీడీపీ నాయకులు కూడా నూతన ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా వేమిరెడ్డి రాకని ఘనంగా స్వాగతించారు. వేమిరెడ్డిని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆర్థికంగా ఉన్నటువంటి వేమిరెడ్డి టీడీపీ పార్టీలో రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువగా ఆయన టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇదే సందర్భంలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వచ్చి ఆయన పార్టీలో చేర్చుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చాలా గొప్పగా కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భం అంతా కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలను ప్రస్తుతానికి కూడా కొంత వైసీపీకి ఇబ్బంది కలిగిన వాతావరణం చెప్పుకోవచ్చు. విజయసాయికి పోటీ చేస్తున్నప్పటికీ విజయసాయి వచ్చిన కొత్తలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సరైన అభ్యర్థి వచ్చాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చాలా ఇబ్బందికర వాతావరణం చెప్పి కొంత ప్రచారం అయితే జరిగింది భారీగా. అయితే ఆ స్థాయిలో మాత్రం విజయసాయి ఎన్నికలు చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు కొనసాగించారో ఆ సంక్షేమ పథకాలు నిజంగా జనంలో పనిచేస్తే తాను గెలుస్తాను లేకుంటే లేదన్నట్టు కూడా ఆయన వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఆయన అయితే మాత్రం ప్రత్యేకంగా తను గెలవాలని చెప్పేసి వేమిరెడ్డిని ఓడించాలని చెప్పేసి ఎక్కడ కూడా రాజకీయాలు చేసినట్టు కానీ ఎన్నికలకు ఆ దిశగా కూడా ముందుకు సాగినట్టు మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పుకోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓడించాలని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి విజయసాయి రెడ్డి పంపించినప్పటికీ విజయసాయి రెడ్డిలో కొంత మార్పు అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన గెలుస్తామో ఓడతామన్న ఒక డైలమాలో మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది అంటే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయిన సందర్భం లేదు, వాళ్ళందరూ పార్టీలో చేర్చుకునే దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యతిరేకంగా అందరూ కూడా హక్కును చేర్చుకొని అప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ వైసీపీ పార్టీ ముందు నిలిపారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి సంబంధం తన పార్టీలో ఎవరిని కొనసాగించడం నాకు సంబంధం లేదు, మీరందరూ ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడుకోమని చెప్పి డైరెక్ట్ గా విజయసాయి చెప్పడంతో కొంతమంది చాలా మంది కూడా టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో కలిసి చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి 10 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మరోపక్క ప్రకాశం జిల్లాలో గడిచిన ఎన్నికల్లో 4 సీట్లు వచ్చినప్పటికీ మొత్తం 12 నియోజకవర్గాల్లో కూడా ఈసారి 8 నియోజకవర్గాలు కూడా టీడీపీ కైవసం చేసుకుని ప్రచారం జరుగుతుంది.